ఇక్కడ ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? హగరును పిలిచాడు. హగరు అంటే యాత్రికురాలు. యాత్రలో ఉంది ఆమె. శారా వెళ్ళిపోమంది. ఇక యాత్ర చేపట్టింది, వెళ్ళిపోతోంది. అరణ్యంలో చేరింది. మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. పిల్లవాడేమో గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. పైనుంచి చూచాడు దేవుడు. చూచాడా? అప్పుడు ఆకాశము నుండి హగరు అని పిలిచి, నేనేముందులే, నేను దాసినిలే, నాకేముందులే, నాకు దేవుడు తోడు ఎందుకుంటుందిలే, నేను అల్పులాను, నేను అభాగ్యురాలను అనుకుంటానికి లేదు. పైనుంచి చూస్తూ ఉన్నాడు దేవుడు. నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. హగరు ఎవరండి? శారాకు దాసి. దాసి దగ్గరకు కూడా కరుణ వస్తూ ఉంది. దేవుని పిలుపు వస్తూ ఉంది. రాలేదా? దారి చూపించలేదా? హగరు, నీ పిల్లవాడు పిలిపిన్నా నేను. నీ జనమును కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ జనము కూడా విస్తారమగు జనము అవుతారు. చూడండి, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తుంది? మానవురాలుని కూడా, స్త్రీని కూడా పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఇదిగో నువ్వు పరిశుద్ధముగా జీవించాలి, ఇటువంటి జీవితం జీవించాలి అని, జత కట్టాలి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని పిలుపులు చూసాం? 3 పిలుపులు చూసాం. 4వది చూడండి, 31వ అధ్యాయము